హలో అండి, నేను డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లా పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్లో విజిట్ చేస్తుంటాను. అక్కడ కూడా వచ్చి నేను కలవచ్చు. మనం ఇప్పుడు మాట్లాడే టాపిక్ కార్పల్ టనల్ సిండ్రోమ్, అంటే మణికట్టు దగ్గర ఉండే ఇది ప్రాబ్లం అన్నట్టు. ఈ మణికట్టు దగ్గర నార్మల్గా ఎముక కండ విడివిడిగా ఉండాలి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ ఎముక కండ కలిసిపోయి దాని మీద ఒక పొర డెవలప్ చేసి లేకపోతే ఒక బ్యాండ్ లాంటిది చేసేసరికి బ్యాండ్ లాగా వచ్చేసరికి మనకు వేళ్ళలో నొప్పులు ఉంటుంది. చాలామంది వేళ్ళ నొప్పులు ప్లస్ తిమ్మిర్లు వస్తుంటాయి. చేతిలోంచి కూడా ఏమైనా పట్టుకుందామంటే తిమ్మిరి వస్తుంటుంది. అది ప్రాబ్లం. ఈ తిమ్మిర్లు అధికంగా ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్లో మోర్ దెన్ జెంట్స్. ఏమైపోతుంది, మణికట్టు దగ్గర ఈ ఎముక నరము రెండు విడివిడిగా ఉండాల్సింది అతుకపోయి దాని మీద కండ డెవలప్ అయిపోతుంది. సో దీనికి షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, కొంచెం ఓల్డ్ ఏజ్ పెరుగుతుంటే ప్లస్ ఏమైనా కీళ్ళవాతం లాంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటిది ఉంటే ఇది వస్తుంది. దీంట్లో మెయిన్ థింగ్ తిమ్మిరి ఎక్కువగా ఉంటుంది. తిమ్మిరితోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వేలు లాగడము, గుంజడము, పని చేసేటప్పుడు ఏమైనా బరువులు లేపేటప్పుడు కూడా తిమ్మిలు రావడం అధికంగా ఉంటుంది. దీనికి మనము నరాల డాక్టర్ దానికి వెళ్తే లేకపోతే మన ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు కొన్ని టెస్టులు చేస్తారు, నరాల టెస్ట్ చేస్తారు. ఆ నరాల టెస్ట్లో మనకు తెలిసిపోతుంది అది నరం ఎంత టచ్ అవుతుంది ఎముకకు అని తెలిసిపోతుంది. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మనం స్మైలీ బాల్స్ ఉంటాయి, ఫిస్ట్ మూమెంట్స్ చేయడము, ప్లస్ ట్యాబ్లెట్స్ కొన్ని వాడడం చేయాలి. సో వాటితో ట్యాబ్లెట్స్తో అసలు తగ్గట్లేదు, దాన్ని ఫిజియోథెరపీ చేయాలి. ఫిజియోథెరపీలో మనకు మెషిన్స్ పెడతారు. రిస్ట్ దగ్గర అంటే మణికట్టు దగ్గర మెషిన్స్ పెడతారు. కొన్ని రకరకాల మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్స్తో కూడా ఈ తిమ్మిలు తగ్గచ్చు. ఫిజియోథెరపీతో కూడా తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఇంజెక్షన్స్ అంటే ఏంటి? స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కొంచెం పెయిన్, వాపు తగ్గే ఆస్కారం ఉంది. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి. పేషెంట్కి నష్టం ఏమి ఉండదు. సో స్టీరాయిడ్ ఇంజెక్షన్ కొంతమందికి ఒకటి అవసరం పడుతుంది, లేకపోతే కొంతమంది 2 అవసరం పడతాయి. వీటితోని కూడా అస్సలు తగ్గట్లేదు అంటే అప్పుడు సర్జరీ చేయాలి. సర్జరీ అనేది చిన్న మైనర్ సర్జరీ అండి. ఎముకను నరాన్ని కొంచెం పక్కకు విడదీసి పై ఉన్న పొర, కొత్తగా ఫామ్ అయిన పొరను కట్ చేస్తే నరము ఫ్రీ అయిపోతుంది ఎముక నుంచి. దాంతో పేషెంట్కి ఉపశమనం పడుతుంది. సో నెక్స్ట్ డే నుంచే పేషెంట్ చేయిని యథావిధిగా వాడచ్చు. ఆ తిమ్మిర్లు అనేది కొన్ని రోజులతో పోతాయండి. ఈరోజు ఆపరేషన్ చేయగానే మరుసటి రోజే మొత్తం తిమ్మిర్లు పోవు, నిదానంగా తిమ్మిర్లు పోతాయి. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఉంది ప్రాబ్లం కాబట్టి సడన్గా ఒకరోజు ఆపరేషన్ చేయగానే పోదు. ఒక నెల రోజుల్లో మీరు మంచి రిజల్ట్స్ చూడగలుగుతారు. కానీ సర్జరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ మనం అన్ని పనులు చేసుకోవచ్చు, చేయిని యథావిధిగా వాడుకోవచ్చు.